కుమార్ ఆ మాటలు తల్లిదండ్రులకు చెప్పాడు. వారు చాలా సంతోషించారు. కానీ వారికి పెద్దగా ఆదాయం లేదు. కొడుకు పైన నమ్మకంతో తల్లిదండ్రులు ఇద్దరూ కష్టపడి కొడుకు చదువుకు కావలసిన డబ్బును కూడబెట్టడం మొదలుపెట్టారు. కుమార్ కూడా తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి ఆ రోజు నుంచి పొలంలో పనిచేస్తూ రాత్రి చదువుకోసాగాడు. గ్రామంలోని లైబ్రరీకి వెళ్ళి పాత పుస్తకాలను చదివేవాడు. కొంతమంది గ్రామస్తులు కుమార్ కష్టాన్ని చూసి అతనికి సహాయం చేశారు. 7 ఏళ్ల తర్వాత కుమార్ తన వైద్య విద్యను పూర్తి చేసి మంచి డాక్టర్ అయ్యాడు. అతని విజయంతో కేవలం అతని కుటుంబమే కాదు, మొత్తం గ్రామం గర్వపడింది. అతను తన సంపాదనతో గ్రామంలో ఒక చిన్న హాస్పిటల్ నిర్మించాడు. ఈ కథ ద్వారా మనకు తెలిసేది, పేదరికం మనల్ని ఆపలేదు. మన కలల్ని నిజం చేసుకోవాలంటే కృషి, పట్టుదల, ధైర్యం అవసరం. మీరు కూడా మీ లక్ష్యాలను చేరుకోవడానికి కష్టపడండి. విజయం మీ సొంతం అవుతుంది.